Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారా? ఇంత మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, అంటే గత వారం రోజుల నుంచి కృష్ణా జిల్లా మొత్తం వరదలతో అతలాకుతలమైంది. చంద్రబాబు నాయుడుతో పాటు మీరు కూడా ట్రాక్టర్లో బస్సుల్లో 9 రోజుల నుంచి పనిచేస్తాను. ఓ పక్క పనిచేస్తా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నా, మరో పక్క నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు ఫైల్డూరు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. అంటే టోటల్ పని ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఈ పనులు మొత్తం పూర్తయినాయి? ఇది 10వ రోజు, అంటే నిన్నటికి 9 రోజులు గడిచింది. ఈ 9 రోజుల్లో ఒక భయానక వాతావరణం ముఖ్యంగా ఈ విజయవాడ కృష్ణా జిల్లాలో ఏర్పడడం జరిగింది. భయానక వాతావరణం అని ఎందుకు అంటున్నామంటే, ఎంత ఎండ తీవ్రతనైనా మనం భరించవచ్చు, కానీ ఒక వరద ఉధృతిని, ఒక నీటి ప్రవాహాన్ని మనం అడ్డుకోలేమనేటువంటిది వాస్తవం. అందులో భాగమే ఈనాడు ఈ విజయవాడకి జరిగినటువంటి అపారమైన నష్టం, ఉపద్రవం. ఎన్ని సంస్థలు, వ్యవస్థలు పనిచేస్తున్నా ఒక ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటిది ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందో, ఆ వ్యవస్థని నడిపే నాయకుడు కూడా ఎంత అత్యవసరమైనటువంటి అవసరం ఉందో ఇవాళ ప్రజలకు కూడా అర్థమైంది. ఈ విజయవాడ ప్రాంతాల్లో బహుశా ఇటువంటి భారీ వర్షం, వరద గడిచిన 50-60 సంవత్సరాల్లో ఏనాడు ప్రజలు చూడలేదు. కృష్ణానది వరదలు కూడా ఇంత ఉధృతంగా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అక్కడక్కడ కొన్ని అధికారికంగానూ లేకుంటే స్థానికంగా ఉన్న ప్రజలు చిన్న చిన్న తప్పులు చేసినా, కానీ ఈ ఉధృతిని ఆపడానికి అనేక రకాలుగా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వంతో అనేక మంది సహకరించారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు, ఆయన యొక్క దూరదృష్టి, ఆయనకు ఉన్నటువంటి అనుభవం అన్నీ కలిపి ఈరోజు ఈ యొక్క ఉపద్రవాన్ని నుంచి ఆపలేకపోయాం, కానీ బయటపడేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉదయం సాయంత్రం అధికారులతో, మంత్రులతో, శాసనసభ్యులతో, జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన పెద్ద ఎత్తున నివేదికలు తెప్పించుకుంటున్నారు. టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, స్వయంగా పరిశీలన కూడా చేస్తున్నారు. స్థానిక అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆ జనజీవనం ఎలా నడుస్తుంది, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి. ఏనాడు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విస్తృతమైన ఏర్పాట్లు. ప్రజల్ని కాపాడాలి, ముందు ప్రజల్ని కాపాడాలి, ప్రజల ఆస్తులను రక్షించాలి, వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. తర్వాత ప్రభుత్వం తన పనులు తను చేస్తూ ఆ ప్రాంతాల్లో ఎలాగూ నీటితో వచ్చినటువంటి మురుగు లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. నిన్న కూడా చాలా ప్రాంతాల్లో ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. మొన్న ఈవినింగ్ నుంచి మొదలుపెట్టాం. 8వ తారీఖు మధ్యాహ్నం నుంచి చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ వరద ప్రభావం తగ్గిపోయిందో అక్కడంతా శానిటేషన్ కానీ, ఫైర్ ఇంజన్లతో రోడ్లు, ఇండ్లు క్లీన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళకి మాసం ఇచ్చే రేషన్ కన్నా అధికంగా ఫ్రీ రేషన్ ప్రతి కార్డు హోల్డర్కి ఇవ్వడం జరిగింది. అది ప్రతి వార్డులో కూడా ఇచ్చారు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఏ వార్డులో, ఏ సచివాలయంలో ఎలా ఇస్తున్నామనేటువంటిది లెక్క ఉంది. కానీ చాలామందికి వైట్ రేషన్ కార్డులు లేవు. చాలామంది ఈ వరద తీవ్రత వల్ల ఎక్కడివక్కడ వదిలేసి తమ బంధువుల ఇళ్లకో, దగ్గర స్నేహితుల ఇళ్లకో, లేకుంటే వేరే రకంగానూ వచ్చి తలదాచుకుంటున్నారు. వారు కూడా వచ్చి మాకేదైనా రేషన్ ఇవ్వండి, మేము
ఇక్కడ కొద్ది రోజులు ఉండాల్సిన అవసరం ఉంది అని అడిగితే ఆధార్ బేస్డ్గా కొంతమందికి, ఆధార్ లేకపోయినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివసించేటువంటి వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు అని చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి రేషన్ ఇవ్వడం. రేషన్ కూడా బహుశా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల ఆలుగడ్డలు ఇచ్చి ఆ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు మామూలుగా ఈ విపత్తులు వచ్చినప్పుడు అధికారులు వాళ్ళు పోతారు, అంచనాలు ఇది చేస్తారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన బస్సుల్లోనే కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ మీ మంత్రులు మొత్తం ఇది చేసేసి మొత్తం ఒక్కొక్క చోట మీరు కూడా ట్రాక్టర్లలో తిరగడము, ఇంటింటికి వెళ్ళారు ట్రాక్టర్లలో. అంటే మీరు గుర్తిచ్చారు? ప్రజలు ఎలాంటి స్పందన ఎలా ఉంది? ఇది కేవలం మానవత్వం అండి. కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి సాటి వాళ్ళని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ఇవాళ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది కాబట్టి మరింత మేలు చేయాలనేటువంటి ఒక తపన, ఒక ఆలోచన, ప్రతి ఒక్కడు నావాడు అనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమాల్లో ముందున్నారు. అందుకు మా అందరికీ నాయకత్వం వహించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములను కమ్మని చెప్పి మేము ఆహ్వానించాం. వాళ్ళని స్థానికంగా కూడా మేము పోయి కలిసాము. రండి, మేము ఈ వార్డుల్లో, మేము ఈ ప్రాంతాల్లో అన్నిట్లో మనం కలిసి పనిచేద్దాం. కానీ ఒక రాజకీయ పార్టీ తప్ప అందరూ కలిసి వచ్చారు, అందరూ కలిసి పనిచేస్తున్నారు. కానీ దురదృష్టం, ఆ రాజకీయ పార్టీకి మనుషులన్నా మానవత్వం అన్నా విలువ తెలియనప్పుడు దానికి భగవంతుడే వాళ్ళని ఏ రకంగా వాళ్ళ మీద ఆలోచన చేస్తాడో చేయాలే తప్ప ఇది మాకైతే ఇది సరైన విధానం కాదని మేము మొదటి నుంచి చెప్పాం. సార్, ఈ దుర్గా ఘాట్లో అక్కడ కూడా చాలా దెబ్బతినడం జరిగింది. త్వరలోనే మళ్ళీ ఉత్సవాలు రాబోతున్నాయి. అంటే యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి అయిపోతాయి అంటారా? మేము ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? వినాయక చవితి ఉత్సవాలకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి విజయవాడలో. దానికి అనుగుణంగా మనమంతా కూడా పనిచేయాలని దేవాదాయ శాఖ తరఫున మేమందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరికీ ఎక్కడెక్కడ స్థానికంగా ఆయా శాసనసభ్యులు ఉన్నారు, ఆయా కమిటీలు, వినాయక ఉత్సవ కమిటీలు ఉన్నాయో వాళ్ళతో కలిసి పనిచేయండి అని ఆదేశాలు ఇచ్చాం. కానీ ఈ ప్రాంతంలో దురదృష్టం మాకు ఈ యొక్క ఉపద్రవం వచ్చింది. దానివల్ల సరైనటువంటి పద్ధతిలో ఏదో వాళ్ళు తాత్కాలికంగా స్థానికంగా వాళ్ళు చేసుకోగలిగారు. కానీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఆహార పొట్లాలను తయారు చేయడం, ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తే ఆ అధికారులు చెప్పిన ప్రకారం పోయి ఆ నీటి ఎద్దడిలో ఉన్నవాళ్ళు, ఆ వరద ప్రవాహాల్లో మునిగిపోయినటువంటి కుటుంబాలు ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలని కేవలం విజయవాడ కేంద్రంగా ఉన్నవే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల నుంచి కూడా ఆహార పదార్థాలను తయారు చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంది ప్రభుత్వం నుంచి, వారి ద్వారా ఏ ఏ ప్రాంతాలకు అవసరమో వాళ్ళకందరికీ ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు దేవాదాయ శాఖ అధికారులు స్థానికంగా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు దుర్గా ఘాట్కి ఒక ఉపద్రవం వచ్చింది. అందుకని ఘాట్ రోడ్ క్లోజ్ చేసాం మేము. ఘాట్ రోడ్ క్లోజ్ చేయడానికి కూడా కారణం మీ అందరికీ తెలుసు. ఈ భారీ వర్షంతో అక్కడ పైన ఉన్నటువంటి రాళ్ళు స్లైడ్ అయ్యి అవి కిందకి జారిపడడం, కింద కొంత నష్టం జరగడం, కింద ఉన్న కార్యాలయాలు, వెయిటింగ్ హాల్స్, అలాగే దుర్గా ఘాట్ రోడ్డు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కుంగి అక్కడ నుంచి కూడా స్లైడ్ అవ్వడం, ఆ బురద మట్టి అంతా కూడా కిందకి జారిపోవడంతో రోడ్డు కుంగింది. అందుకని రోడ్డు మేము బ్లాక్ చేసాం. రోడ్డు రిపేర్ అయ్యే వరకు ట్రాఫిక్ని మేము అనుమతించమని చెప్పి ప్రకటించి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. పనులు అప్పగించాం.
పనులు ప్రారంభమైన పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఆ పనులన్నీ చూడడానికి అక్కడికే వెళ్తున్నాను. అవి చూశాక నాకు అప్పచెప్పినటువంటి 3 కార్పొరేషన్ వార్డులు ఉన్నాయి. 7, 5, 1. ఈ 7, 5, 1లో 7, 5లో పూర్తి స్థాయిలో 100కి 100% కాదు, ఇంకా ఒక 10-15% ఎక్కువే రేషన్ పంపిణీ కానీ, ఆహార పొట్లాల పంపిణీ కానీ, మంచినీరు, పాలు ఇటువంటి అన్నీ కూడా బ్రెడ్ బిస్కెట్లతోటి పంపిణీ చేశామండి. ఇంటికి తిరిగి అడిగి వాళ్ళు బాగున్నా బాగలేకపోయినా మీకు ఈ వర్షాల్లో బయటికి రాలేరు, ఈ నీటి మడుగుల్లో మీరు నడవలేరు, తీసుకోండి అని ఇచ్చాం. నేను 2 రోజుల నుంచి మెడికల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఇంటింటికి పంపిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏమైనా ఈ వరదలు వర్షాల ప్రభావం ఏమైనా ఆ కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయని పరిశీలించమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 7, 5 వార్డులు దాదాపుగా 100కి 100% కంట్రోల్లోకి వచ్చాయి. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఎన్యూమరేషన్ కూడా నిన్నటి నుంచి మొదలై నష్టపోయినటువంటి కుటుంబాలని నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి త్వరలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారికి నివేదికలు పంపడం జరిగింది. 1వ వార్డు అయితే అందులో గుణదల ప్రాంతం, ఆ ప్రాంతం అంతా ఇంకా వ్యవసాయ భూములు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎక్కువ అపార్ట్మెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్లు కట్టుకుని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేదు, కానీ పోయేటువంటి అప్రోచ్ లేదు. అక్కడ కూడా 6 అడుగుల నుంచి 8 అడుగుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. నిన్నటి వరకు కూడా నేను మొన్న 2 రోజులు కూడా మేము వెళ్ళి చూస్తే మొన్నటి వరకు కూడా 3-4 అడుగుల నీళ్లు ఆ కింద అపార్ట్మెంట్లలో, సెల్లార్లలో, కార్ పార్కింగ్ల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కిందకి దిగలేరు, ఆ పైకి వాళ్ళు ఉన్న అవసరాలు తీర్చడానికి వాళ్ళకి అవకాశం లేదు. అందుకని ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళకు కూడా ఇచ్చాం. వాళ్ళకు కూడా మేము బోట్లలో వెళ్ళాం, ట్రాక్టర్లు పోగలిగిన దగ్గరికి ట్రాక్టర్లలో వెళ్ళాం, నడిచి వెళ్ళేటువంటి వాలంటీర్లు నడిచి వెళ్ళి ఇచ్చారు. కానీ ప్రభుత్వ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, మా పార్టీ నాయకత్వం, వాలంటీర్లు, జనసేన, బీజేపీ ఇలాంటి వాళ్ళు అందరూ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముందుకొచ్చి పనులు చేశారు. అందరూ కలిసి ఎక్కువగా చేశారు. మాకున్న పరిధిలో 1వ వార్డులో నిన్నటిని 2 రోజుల నుంచి మోటార్లు పెట్టి, ఆయిల్ ఇంజన్లు పెట్టి నీళ్లు తోడేయడం మొదలుపెట్టాం. ఆ ప్రాంతంలో బుడమేరు వస్తుంది, బుడమేరు ప్రవహించే ప్రాంతం అది. కాబట్టి అది ఓవర్ఫ్లో అయింది. ఆ ఓవర్ఫ్లో కావడంతో 6 అడుగులు 8 అడుగులు నీళ్ళు వచ్చాయి. పోయే మార్గం కూడా లేదు, పడవల్లో వెళ్ళాలి, లేకపోతే ఇక బయట నుంచి వేరే మార్గాల కింద నడిచే వెళ్ళాలి. ఇప్పుడు నీళ్లు తగ్గాయి, పడవలు అక్కర్లేదని వెనక్కి పంపించాం. అయితే ట్రాక్టర్లలో, పెద్ద వెహికల్స్లో, జేసీబీలు ఇటువంటి వాటిలో వెళ్ళి వాళ్ళకి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి పైన ఉన్నటువంటి వాళ్ళకి మొన్న కూడా మేము ఆహార పొట్లాలు, ఆహార పదార్థాలు ఇచ్చాం. రేషన్ కూడా పంపిణీ చేసాం. వాళ్ళకు కూడా వాళ్ళు దిగడానికి అవకాశం లేదు, కొనుక్కునే అవకాశం ఉన్నా దిగడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా మేము రేషన్ ఇచ్చాం. అవసరమైన త్రాగునీరు సప్లై చేసాం, మెడికల్ కిట్స్ ఇచ్చాం. ఇవన్నీ ఉన్నాయి. ఆ గుణదల వంతెన ప్రాంతంలో అయితే డెమ్ అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయి, బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, మిషనరీస్ వాళ్ళు నడిపేటువంటి స్కూల్స్ అవన్నీ. పేద విద్యార్థులు, చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ. వాళ్ళకి వాళ్ళ ఆహార పదార్థాలు కావాలని వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ వస్తే మేము స్వయంగా ట్రాక్టర్లలో తీసుకెళ్ళి, ఆఫీసర్లను తీసుకెళ్ళి వాళ్ళకి అందరికి ఇచ్చాం. కానీ పసిబిడ్డలు నీరు తగ్గడం లేదు, భయపడుతున్నారని వాళ్ళని పక్క ప్రాంతంలో, మెరక ప్రాంతంలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఏముంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని వాళ్ళకి మిగతా సౌకర్యాలు చూస్తున్నాం. మేము ఇంకా ఏమైనా ఉన్నారా మిగిలిపోయాని కూడా పోయి చూసి వచ్చాం. అటువంటివన్నీ కూడా కంటితో చూడడం. సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ వాటర్ వస్తే వాటర్ ఇచ్చేశారు, సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వచ్చారు, డ్రోన్ కెమెరాలతో కూడా ఫుడ్ అందజేశారు, మొత్తం అన్ని రకాలు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. అవును, ఇది భారతదేశంలో, ప్రపంచ దేశాలు నాకు తెలియదు, భారతదేశంలో ఒక డ్రోన్తో ఆహార పొట్లాలు ఆ కుటుంబాలకి అందజేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ చర్యకు ఇది చెయ్యొచ్చు, ప్రయత్నం చేయండి అని చెప్పిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి
అవన్నీ చేయగలిగాం. ఒక దూరదృష్టి ఆలోచన కలిగిన నాయకుడు ఇవాళ ఇక్కడ ఉండబట్టే అధికారులు కూడా పరుగులు పెట్టి పనిచేశారు. ఆయన బస్సులోనే ఉన్నట్టు ఈ 9 ఆయన ఇవాళకి 10వ రోజు ఇల్లు అనేది దానికి కూడా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. తన ఇల్లు మునిగిపోద్దని కాదు, ఇక్కడ ఉంటే అధికారులకి అధికార యంత్రాంగానికి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కలెక్టరేట్లో కలెక్టర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ కాకుండా కలెక్టర్ కాంపౌండ్లో ఒక పక్కన తనకున్నటువంటి బస్సును పెట్టుకొని అక్కడ ఉండి అక్కడి నుంచి తను అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటే దాన్ని కూడా విమర్శించి హేళన చేసే పరిస్థితి అంత దిగజారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. ఇంకా ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు ఆ పార్టీకి. సార్ అది కుట్ర జరిగింది ఆ బోట్లతో ఇదనేది చెప్తారు. ఇది కుట్ర జరిగింది అనేటువంటి దానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే 3 బోట్లు ఒకటిగా కట్టి ఏ బోటు ఓనర్ కూడా పెట్టుకోడు, విడిగా పెట్టుకుంటారు. అంటే ఒకదానికి 3 పెద్ద బోట్లు నాటు పడవల్ని కట్టగా ఒకదానికి ఒకటి జాయిన్ చేసి దాన్ని నిలుపుదల చేయాల్సిన దగ్గర చైన్తో యాంకరింగ్ చేయాలి. అలాగే గట్టు మీద దానికి యాంకరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటే దాంతో గొలుసులతోనూ ఎన్ని బోట్లు కలిపినప్పుడు అక్కడ కట్టి పెట్టుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా 3 బోట్లు మాత్రం కట్టి కృష్ణా జలాల్లో వదిలిపెడితే ఆ కృష్ణా 3 బోట్లు వచ్చి దాంతో మరొకటి వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న దానివల్ల అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతిని ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇవాళ ఆ బోట్లు పక్కకు తీసి ఎవరివి బోట్లు ఎందుకు చేశారంటే నిన్నటి వరకు ఎవరు బయట రాలి. వాని బోట్ల మీద ఏమైనా ఫోన్ నెంబర్లు అయి ఉన్నాయని చూస్తే బోట్ల మీద ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి చూస్తే అవి 3 బోట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమైంది. దాని మీద వాళ్ళ పార్టీ సింబల్స్ ఉన్నాయి. అవి ఎవరైనా ట్రేస్ చేస్తే కొంతమంది బోటు ఓనర్లు తేలారు. ఈ బోటు ఓనర్లు ఎవరంటే స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారికి కుడి ఎడమ భుజాలుగా ఉండి ఈ విజయవాడ రాజకీయం దుష్ట రాజకీయం చేసే నాయకులకి అత్యంత సన్నిహితులు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రిపేర్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. 6 రోజుల పాటు కష్టపడితే అక్కడ కన్నయ్య నాయుడు గారు అనేటువంటి సాంకేతిక నిపుణుడు వచ్చి బెంగళూరు నుంచి తుంగభద్రలో గేట్లు కొట్టుకుపోతే ఎవరైతే తుంగభద్రలో 38 టీఎంసీలు నీళ్లు ఉండగానే గేట్లు అమర్చగలిగినటువంటి సాంకేతిక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని ఇక్కడ కూడా తీసుకొచ్చి నిన్న దాని కౌంటర్ వెయిట్స్ పెట్టి 3 గేట్లను అమర్చడం జరిగింది. కాబట్టి ఇంత దురదృష్టమైన ఆలోచన ఒక రాజకీయ పార్టీ ఇంత విపత్తులో ఉన్న ప్రజల మీద మళ్ళీ ఇటువంటి దుర్మార్గమైన ప్రయోగాలు చేయడం సభ్యత కాదు. చాలా సామాన్య మానవుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అసహించుకునే పని, చేదరించుకునేటువంటి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పడానికి మాకు కూడా అసహ్యంగా ఉంది. ఆ పేరు చెప్పడానికి కూడా దురదృష్టం అంతే. ఇంకా సార్ ఇంకొకటి, ప్రభుత్వ ఖజానా మొత్తం ఏం ఖాళీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి. అదేవిధంగా సుమారు 6 లక్షల మంది నిరాశలయ్యారు. అంటే ఈ పార్టీకి వాళ్ళకి ఫుడ్డు అన్ని రకాలుగా ఇచ్చేసిన ఇళ్లలో ఆర్థికంగా ఫ్రిడ్జులు, టీవీలు, బట్టలు మొత్తం పోయినాయి. వాళ్ళకి ఇవ్వాలన్న 100 కోట్లు కావాలి. అంటే ఒక్క గవర్నమెంట్ మీదే డిపెండ్ కాకుండా దాతలు కూడా ముందుకు రావాలనే ఏమైనా పిలుపు ఇవ్వబోతున్నారు? అందరూ పిలుపు ఇచ్చారండి. పిలుపు మేము ఇవ్వకముందే చాలామంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చడం జరిగింది. గడిచిన ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి మీడియా ద్వారా చూసి, సోషల్ మీడియా ద్వారా చూసి వాళ్ళుగా వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూపాయి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి నిధులు వాళ్ళు మనస్ఫూర్తిగా మానవత్వంతో చేసేదాన్ని సహృదయంతో స్వీకరిస్తూనే ప్రభుత్వ బాధ్యతల్ని మేము మర్చిపోవడం లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా నష్టపోయినటువంటి సామాన్య ప్రజల యొక్క బతుకులు బాగుపడే వరకు
ఈ ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన అలాగే ఉంది. చివరిగా అంటే నెల్లూరు జిల్లా సోమేశ్వర జలాశయంలో బాగా దెబ్బతిని ఉంది. మనకు అక్టోబర్ నవంబర్లో వర్షాలు కూడా ఇచ్చేసే ఇంతవరకు పనులు కొన్ని లేట్గా అవుతున్నాయంట. అది పూర్తి అయితే నేను ప్రతిరోజు దాని గురించి విచారిస్తున్నానండి, సమస్యల గురించి. అక్కడ మొదట రోజు మేము అనుకున్నంత స్పీడ్గా పనులు అయితే జరగట్లేదు. కొంత నాన్చోట్ ద్వారా జరిగింది. మళ్ళీ స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి చూసి ఆదేశాలు ఇచ్చాక పనులు స్పీడ్గా జరుగుతాయని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ అయినా నిర్లక్ష్యం వీడలేదు. మళ్ళీ తర్వాత ఈ వర్షాలు వరదలకి ఒకరోజు ముందే నెల్లూరుకు వచ్చి నేను సోమశిల పోయి వచ్చి జిల్లా కలెక్టరు అధికారులతో మాట్లాడితే వెంటనే చేద్దాం, వాళ్ళు చేయకపోతే వేరే వాళ్ళని మారుద్దామని చెప్పి అనుకొని కలెక్టర్ గారికి అన్ని అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 9 రోజులు ఇక్కడ ఈ వరద తీవ్రతలో ఉన్నాం కాబట్టి అక్కడ పని జరుగుతున్నా నడుకొని నడుస్తుంది. దీని మీద ఇవాళ రేపు కొంచెం ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, పాపం మా ఇరిగేషన్ మంత్రి గారిని అభినందించాలి. ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఈ రాష్ట్రంలో నిమ్మల రామానాయుడు గారు అనేటువంటి మంత్రి గారు, బహుశా నేనైతే అటువంటి ఇరిగేషన్ మంత్రి గారిని దాదాపు 4 దశాబ్దాల్లో ఏనాడు చూడలేదు. పనులు చేయడం, చేయించడం, ప్రాజెక్టులు కట్టడం ఇవన్నీ సహజం. కానీ ఒక విపత్తుని కంట్రోల్ చేసే మెకానిజంలో సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి కెనాల్ బండ్ మీద ఉండి ఒకవైపు కొట్టుకుపోతున్నాయి, ఒకవైపు కోసుకుపోతున్నాయి, బ్రీచ్లు పడిపోతున్నాయి, మహా వాహనాలు, ప్రొక్లైనర్లు ఇవే వచ్చి మట్టి వేయడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఆ గట్ల మీద నిలబడి గొడుగులు వర్షం తడుస్తూనే గొడుగు ఇవ్వడానికి కూడా ఎవరు పోయే గొడుగు రివర్స్ అవుతాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ వాహనం ఆ గట్ల మీద నిలబడి మరీ బుడమేరు బ్రీచ్లు క్లోజ్ చేసేటువంటి సాహసోపేతమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చూచా తప్పకుండా లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో రామానాయుడు గారు చేసినటువంటి కృషి ఇవాళ 3 బ్రీచ్లు క్లోజ్ చేయగలిగామంటే ఇది హ్యాట్స్ ఆఫ్ టు ఆ ముగ్గురికి. కాబట్టి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం వారికి ధన్యవాదాలు చెప్పాలి. మా రామానాయుడు గారిని మేమందరం మంచిగా హృదయపూర్వకంగా అభినందిస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.